ఏచూరి గురించి ఏం చెప్పగలం? ఆయన ఒక మహాపర్వతం. ఒక పర్వతం గురించి, హిమాలయ పర్వతం గురించి ఏం వర్ణిస్తాం? వర్ణించలేం. అలాగే ఏచూరి గారి గురించి కూడా వర్ణించలేం. ఈయనకి వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే, ఆయన చనిపోయిన తర్వాత తన పార్థివ దేహాన్ని ఎయిమ్స్కి అప్పగించండి, అక్కడ స్టూడెంట్స్కి నేను ఉపయోగపడతాను అంటే దట్ ఈస్ ద డెడికేషన్ ఆఫ్ ఏచూరి. ఒకే పార్టీలో 50 సంవత్సరాలు ఉండి అదే నిబద్ధత కలిగి ఉండటం ఏచూరి. ఎవరు కనిపించినా సరే, దానికి అపోజిషన్ పార్టీ అయినా సరే, అంత నవ్వుతూ మాట్లాడటం దట్ ఈజ్ ఏచూరి. ఏచూరికి సాటి ఎవరు లేరండి. ఆయన మన దేశంలో పుట్టడం, అంతేకాదు మన తెలుగువాడే ఉండటం మనందరికీ చాలా సంతోషదాయకం. కానీ అలాంటి వారు ఇంకా 100 మంది పుట్టాలని కోరుకుందాం.